లోకంలో సంస్కారం దేనికి ఉండాలి అంటే, దోషం చేసినవాడు అయ్యా నాది తప్పు మన్నించండి, ఏమనుకోకండి, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అన్నాడు అనుకోండి, అలా అన్నందుకు పరవశించిపోతాడు ఇవతలవాడు. ఎందుకో తెలుసా, చాలు ఇంకంతకన్నా ఏం కావాలి, ప్రేమ పుట్టడానికి కారణమవుతుంది అది. దోషం చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి లోకంలో? ఏదో ఒక తెలియక తప్పు పని చేస్తారు, కానీ అది తప్పు అని తెలుసుకున్నారనుకోండి చాలు, అంతే, అక్కడతో ఆ విషయం అయిపోయింది అంతే. అలా వాళ్ళు ఎంత అందంగా మాట్లాడుతున్నారో చూడండి. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి? క్రూరాత్ముల్ని శిక్షించడానికి వచ్చావు. వీడిని ఎందుకు శిక్షిస్తున్నావు? మా ఆయన్ని క్రూరాత్ముడు కనుక నీళ్ళని పాడు చేస్తున్నాడు, తప్పు కదా. మరి మీరు ఎందుకు చెప్పలేదు? మేము చెప్తే వినేవాడు కాదు వాడు. కాబట్టి ఆయన్ని శిక్షించడం పరమసత్యం, నువ్వు శిక్షించవచ్చు. కాబట్టి ఇప్పుడు నీవు క్రూరుడు అన్న మాట మేము అనడానికి అన్వయం అవుదు. నువ్వు సాధువు, లోకాల్ని రక్షించడానికి ఆయన పడగలు తొక్కేస్తున్నావు. కాబట్టి స్వామి నీ ఎందు తప్పు లేదు, మాదే తప్పు, మా ఆయనదే తప్పు. ఈ మాట అనగానే పరమేశ్వరుడు కూడా అలా నిలబడిపోవలసింది. సంస్కారాన్ని నేర్పుతాయి పురాణాలు. ఏదో తెలియక గభాలను ఎవరినో గుద్దాడు, అయ్యా క్షమించండి పెద్దవారు చూడలేదు, నేను చూడవలసింది, మీకన్నా చిన్నవాడిని, కళ్ళు బాగా కనపడుతున్నాయి, పొరపాటున గుద్దేశాను, మన్నించండి అని ఓ మాట అన్నారనుకోండి, ఎంతో ఆనందిస్తాడు. నేను ఒకసారి ఒక సన్నివేశం చూసి తెల్లబోయాను. ఓ పెద్ద ఆయన రోడ్డు మీద వస్తుంటే ఓ యువకుడు గుద్దేశాడు, పాప ఆయన కింద పడిపోయారు. కింద పడిపోతే ఏదో మొత్తానికి లేచారు. ఆయన లేస్తే ఏమయ్యా చూసుకోవద్దా అన్నారు. మీరు చూసుకోవద్దా అన్నాడు. ఆయన అన్నారు, నేను తెల్లబోయిన ఆ మాటకి, నాయన వృద్ధిలోకి రావలసిన వాడివిరా, నన్ను గుద్దినందుకు బాధ లేదు, ఎక్కువ కాలం ఉండను, ఒకవేళ పోయినా పర్వాలేదు, కానీ ఈ సంస్కారం నిన్ను పాడి చేసేస్తుందిరా, దిద్దుకో అని వెళ్ళిపోయాడు. నేను తెల్లబోయిన మాట. అలా దబాయించేవాడు ఎందుకు పనికి వస్తాడు? వాడి తప్పు ఒప్పుకోలేనప్పుడు ఆయన అంతే అని వెళ్ళిపోయారు. కాబట్టి వాడికి అర్థమైతే జీవితం మార్చుకునేవాడు, వాడు అర్థం కాకపోతే వాడిని మార్చగలిగిన వాళ్ళు లోకంలో లేడు. మాట మనిషిని మార్చాలి, అందుకు పనికి రావాలి. కాబట్టి క్రూరాత్ముల శిక్షింపను దారునిపై అవతరించి ధనరెడినీకి, క్రూరాత్ముని శిక్షింపట క్రూరత్వము కాదు, సాధుగుణము గుణాఢ్య. ఇది సాధుగుణమే, మంచి పనే చేస్తున్నావు, శిక్షించచ్చు. కానీ మాకొక ఆశ్చర్యం ఒకటి కలిగింది ఇప్పుడు. ఏమిటో తెలుసా? ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పల్కెనకో ఈ అహి పూర్వభవంబునందు మున్నెట్టి మహాత్ములకునైనా చేరువ కాని నీవిట్టి వినోదలీల తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఎంత ఆశ్చర్యమయ్యా! నువ్వు కనపడాలంటే, నీ పాద పరాగము పడాలంటే, నీ పాద స్పర్శ తగలాలంటే వెనక జన్మలలో ఏదో గొప్ప పుణ్యం ఉండాలి. అసలు వీడు ఏం చేశాడంటావు? మా ఆయన ఎట్టి తపంబు చేసెనకో, ఏ తపస్సు చేశాడో, ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో, ఏ మంచి పనులు చేశాడో, ఎట్టి నిజంబు పలికెనకో, ఏ నిజం చెప్పాడో కష్టకాలంలో. కాబట్టి మున్నెట్టి మహాత్ములకునైనా, మహాత్ములకు కూడా నీ పాదముల యొక్క స్పర్శ దొరకలేదు. అటువంటి వాడు ఇవాళ తలకెక్కి నటించదవి ఫణీంద్రుపై. ఏదో ఒక్కసారి ఇలా పాదాలు పెట్టి తీసేస్తేనే వాడి జన్మధన్యం. ఒక్కసారి బలిచక్రవర్తి తల మీద ఇలా పెట్టాడంతే. బలిచక్రవర్తి గాథ అష్టమస్కంధంలో భాగవతంలో అద్భుతంగా పెద్దపీట వేసి చెప్పుకుంటున్నాం. అటువంటిది ఏకంగా 101 పడగల మీద నృత్యం చేశాడు. మన్మూర్తిని కాళియపడే వికటాట వీష శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అది ఆయన దయ. కాబట్టి ఈశ్వర, వీడు ఏమి తపస్సు చేశాడు, ఏమి నిజం చెప్పాడు, ఏమి సుకర్మములు ఆచరించాడు? ఈ జన్మలో వీడి పడగల మీద, వీడి తలల మీద మీ పాదములు నృత్యం చేశాయా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత అదృష్టవంతుడు అంటే, అంత అదృష్టవంతుడై అంత పూర్వజన్మ పుణ్యం ఎక్కడో ఉంది కాబట్టి కృష్ణపాద స్పర్శ తగిలింది. కృష్ణపాద స్పర్శ తగిలిన వాడి దుష్టబుద్ధి పోవాలి తప్ప చచ్చిపోవలసిన అవసరం ఏమిటి? వాడిలో వచ్చిన పరివర్తన గుర్తించు, మా మార్పు గుర్తించు. మార్పు గుర్తిస్తే క్షమించాలి, చంపేస్తానంటే ఎలా? అనన్రు అంతర్లీనంగా ప్రతిపాదిస్తారు ఈశ్వరతత్వాన్ని. ఏమి ప్రార్థన అండి నాగకన్యలది. అందుకే వింటారు కాళీయమర్దనం. ఎందుకు వింటారంటే, కాళీయమర్దనంలో పద్యాలు చదువుకుంటే వచ్చే ఆపదలు కూడా తొలగుతాయి. కాబట్టి వాళ్ళు ఈ మాట వాళ్ళన్నారు,
బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిది నేమం వేమియుం లేక ఈ అహి నీ పాదయుగాహతింబడచనీడత్యద్భుతం ఈశ్వర. ఈశ్వర, కొన్ని జన్మలు తపస్సు చేసింది ఆదిలక్ష్మి. అంత తపస్సు చేసి నియమాలు పాటించి వ్రతములు చేస్తే ఆవిడికి ఒక అధికారం ఇచ్చింది. ఏమిటి అధికారము అంటే, ఆమె నీ పాదములకు అంటి ఉన్న కణములలో ఒక కణాన్ని ముట్టుకునే అధికారాన్ని పొందింది. ఆవిడే చెప్పుకుంది, వ్రతముల్ దేవగురు ద్విజన్మబుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధముల్ అని చెప్పింది రుక్మిణీ కళ్యాణంలో. అంత తపస్సు చేస్తే లక్ష్మీదేవికి నీ పాద పరాగమునందు ఒక కణాన్ని ముట్టుకునే అధికారం దొరికింది. ఈశ్వర, ఏం అదృష్టం వీడిది. మా భర్త ఇవాళ ఏకంగా నీ పాదములే ఆయన తలల మీద అన్ని మాటలు కదిలేయి. కాబట్టి లక్ష్మీదేవి కన్నా అదృష్టవంతుడుగా కనబడుతున్నాడు మా ఆయన మాకిప్పుడు. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది, ఈసడించి భర్తని మాట్లాడకూడదు. అది భార్యకు ఉండవలసినటువంటి ధర్మం. భర్త ఎంత నిజంగా ఆపదలో ఉండనివ్వండి, ఎంత తెలివి తక్కువ పనిచేసి రానివ్వండి, భర్త శాంతి పొందేది ఎక్కడ అంటే భార్య యొక్క మాట చేత శాంతి పొందుతాడు. భర్త ఊరడిల్లేది ఎక్కడ అంటే భార్య మాట చేత ఊరడిల్లుతాడు. నిద్ర పట్టనివాడు కూడా నిద్ర ఎక్కడ పడుతుంది అంటే, ఏదైనా పడకూడని మాట పడి బాధపడి నిద్ర పట్టక పరివేదన పొందుతున్నవాణ్ణి కన్న తల్లిలా నుదురి మీద చెయ్యేసి ఎందుకంత బాధపడతారు, మీరు నమ్ముకున్న ఈశ్వరుడు లేడు మీకు, ఎందుకు అలా బాధ, తప్పు కదూ, అలా బాధపడచ్చా, ఇన్ని తెలిసి పడుకోండి అని భార్య జుట్టులో వేళ్ళు పెట్టి తలని మిరిందనుకోండి, భర్త నిద్రపోతాడు. మీ చేతకానితనమే ఇలా చేసిందనుకోండి, వాడి తల బద్దలైపోతుంది రాత్రి. నేను మీతో పరమ సత్యం చెప్తున్నాను, నేను కావ్య ప్రయోజనం చెప్తున్నాను, నా సొంత అభిప్రాయం కాదు. రాముడి గౌరవం అంతా సీతమ్మే. నేను చెప్పలేదు, మహాత్మా గాంధీ చెప్పారు సాబర్మతి ఆశ్రమంలో. నేను ఒక్క మాట చెప్తా వినండి. అమ్మా, నిన్ను తీసుకెళ్ళిపోతానంటే హనుమతో వెళ్ళిపోయి ఉంటే రాముడి కీర్తి ఏమిటి? అసలు రాముడు ఉన్నాడో లేడో తెలియదు. రావణుడు ఎదురుగుండా ఉన్నాడంత ఐశ్వర్యంతో ఉన్నాడు, నా నోటితో ఉచ్చరించను. అమ్మ ఇంకొకలా మనసులో ఆలోచించుంటే రామాయణంలో రాముడికి కీర్తి ఉంది, సీతమ్మే రాముడి కీర్తి. అందుకే కలియుగంలో కూడా రాముడు ఆరాధింపబడుతున్నాడంటే ఘనత సీతమ్మది. ఒక పురుషుడి శాంతి, పురుషుడి ఆయువు, పురుషుడి యొక్క కీర్తి సమస్తము ఆయన భార్య యందు ఉంటాయి. ఆయన బతికినా ఆయన చచ్చిపోయినా ఆవిడే 90% కారణం. కాబట్టి ఆయన ఉన్నతికి వెళ్ళినా ఆవిడే కారణం అవుతుంది. అందుకే ధర్మపత్ని అని పిలిచింది శాస్త్రం, కామపత్ని కాదు. పురుషుడి జీవితాన్ని ఉద్ధరించి పండించేస్తుంది. అందుకే భార్య చచ్చిపోతే పురుషుడు ఏడ్చాడు, ఇహమునందు భోగాన్ని పరమునందు సుఖాన్ని పుణ్యకర్మల్ని ఎత్తుకుపోయావే నీతో అన్నాడు. ఆవిడే లేదనుకోండి, ఎడంభుజం మీదకి ఉత్తరీయం తగలకూడదు. ఇక తన కూతురికి కన్యాదానం చేయడానికి వీల్లేదు, ఏ యజ్ఞం చేయడానికి వీల్లేదు. ఆవిడ ఉంటేనే ఉత్తమ కర్మలు. అంత గొప్ప స్థానం భార్యాస్థానం. పనికి మాలిన వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, అర్థం లేని మాటలు మొగుళ్ళని నమ్మకండి, మీ బ్యాంక్ అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు కలియుగ లక్షణంగా పెరిగిపోవచ్చు. శాస్త్రం చెప్పేవాడు మనసుకి కఠినంగా ఉన్న జీవితాలలో శాంతి కోరేవాడు నమ్మి శాస్త్రమే మాట్లాడతాడు. నేను శాస్త్రం నమ్ముకుని బతుకుతున్నవాడిని, ఇలా మాట్లాడడం కన్నా ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాదు. కాబట్టి అది ధర్మ ప్రతిపాదన అంటే. వాళ్ళు భర్తని ఈసడించలేదు, అంత తప్పు చేసిన వాడిని, కృష్ణపాదముల కింద ఉన్నవాడిని వీడు ఎంత పుణ్యమో చేసి ఉండకపోతే ఇది ఎలా సాక్ష్యం అని అడిగారు. అది స్తోత్రం అంటే, అది ధర్మం అంటే నిజంగా. కాబట్టి ఈ మాటలు అడిగి, కానీ ఒక్క మాట చెప్తాం, గత జన్మలలో ఏదో పుణ్యం చేశాడు కాబట్టి నీ పాదస్పర్శ ఉంది, అది సౌకుమార్యంగా తగలలేదు, అది పరమభక్తితో తగలలేదు. అన్నమయ్య అడుగుతాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. ఇలా వెళ్ళి పాదాలు చూడడం కాదు, పరమయోగీంద్రులకు భావగోచరమైన అన్న అర్థం వేరసలు. దానికి అర్థం ఏంటంటే, నేను వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానం చేస్తే ఆయన కూర్చోవాలి. నిలబడి వెంకటేశ్వరుడు కనబడ్డాడు అనుకోండి, అదేం ధ్యానం? ఆయన కూర్చోవాలి, దా అని నన్ను పక్కన కూర్చోబెట్టుకోవాలి. ఇప్పుడు నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటే ఆయన పాదపీఠం మీద 2 పాదాలు పెట్టారనుకోండి, పచ్చటి పంచలోంచి నాకు 2 పాదాలు కనబడుతుంటే నేనేమంటాను?
నేను కాదు, శంకరాచార్యుల వారే చెప్పారు, గృహీత్వా హస్తాభ్యాం, స్వామి నా చేతుల్లో ఒక్కసారి పెట్టండి అంటారు. ఇప్పుడు నేను కింద చేతులు ఎడతానా, ఆయన ఎత్తుతారు ఆ పాదాలు. నేను ఇలా 2 చేతులు పడితే ఆయన 2 పాదాలు ఎత్తి నా చేతుల్లో పెట్టారనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం, నేను పొంగిపోయిలా పట్టుకుని అలా ఉండగలనా? శిరసి నయని వక్షసి వహన్, వంగిపోయి ఇలా కళ్ళకి ఇలా అద్దుకుంటే, చిన్నతనంలో పడిశం పట్టినప్పుడు మా అమ్మ పల్సటి గుడ్డలో కర్పూరం బియ్యంలో కలిపి మూట కట్టి ముక్కు దగ్గర పెట్టినప్పుడు ఎంత సౌకుమార్యంగా తిత్తిలా మూట నాకు తగిలిందో, అలా స్వామి వేళ్ల చివరి భాగములు నా లలాటమునకు తగులుతుంటే, అందులోంచి ఆ చందనపు వాసన వస్తుంటే పాదాల మీద వాలి మురిసిపోయి ఒక్కసారి గుండెల మీద పెట్టుకుంటానంటే, ఆయన ఇంకొంచెం పైకెత్తితే పాదముల కింద రేఖామయద్ధజుదాకలచాతపత్ర వజ్రంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని దివ్యమైన చిహ్నములను పాదముల కింద చూసి నా తల మీద పెట్టుకుని నేను ధ్యానంలో ఆనందం అనుభవిస్తే, అది ధ్యానమునందు పరమ యోగీంద్రులైన వాళ్ళు మాత్రమే దర్శించే పాదాలన్నాడు అన్నమయ్య. కాబట్టి అది సాత్విక గుణంతో తాకలేదు ఈ పాదాలు, తాకే అదృష్టం, ఎక్కడో పుణ్యం ఉంది. కానీ ఈ జన్మలో సాత్వికమైనటువంటి స్పర్శ కాదది, చంపేద్దామని తాండవం చేశాం. కాబట్టి మేము మా భర్త మంచివాడు, నీ పాదాలు తగిలే అని నిర్ధారణ చెయ్యట్లేదు, పూర్వపుణ్యం ఏదో ఉంది. కానీ మేము ఒక్క మాట చెప్తున్నాం, కావున నీతడు మంచివాడనుచు చెప్పన్రాము దుశ్శీలుండు అవునైన మేము సుభగ శ్రీబాసి వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము అనాథానాథ పాలింపవే అన్నారు. మరి నిజమే, క్రూరుండీతడు, పరమక్రూరుడు. అసలు తన ఆహారానికి చంపడం కాదు, పైనుంచి ఎడితే చచ్చిపోయేట్టుగా చేసేశాడు. ఉండీతడు పరమక్రూరుడు, అసలు తన ఆహారానికి చంపడం కాదు, పైనుంచి ఎడితే చచ్చిపోయేట్టుగా చేసేశాడు ఈ నీళ్ళని. దుష్టాత్ముండు, పరమ దుష్టమైన ఆలోచనలు ఉన్నవాడు. అటువంటి వాడైనా కూడా మాకు మాత్రం ఒక్కటి కావాలి, వాడు ఎటువంటి వాడన్న దానితో సంబంధం లేదు, వాడు చచ్చిపోతే శుభగ శ్రీబాసి మా సువాసినిత్వం పోతుంది. వైధవ్య దుష్టాలంకారము పొందనోడెదము. వైధవ్యము అనేటటువంటి దుష్టమైన అలంకారం ఉందే, భయంకరమైన అలంకారము, దాన్ని నేను వివరణ చేయను, పవిత్రమైన స్వభావం. అటువంటి అలంకారం మాకొద్దు. అలా ఎవరైనా అనాథ, భర్త లేకుండా అయిపోతుంటే ఎవరిని అడుగుతారు? ఈశ్వరా రక్షించు నా భర్తనని. అనాథనాథ అని పరమేశ్వరుణ్ణి పిలుస్తారు, ఆపదమొక్కులవాడా అని పిలుస్తారు. అలాంటిది నువ్వు మమ్మల్ని అనాథల్ని చేస్తావా? అనాథానాథ పాలింపవే, అనాథలకు నాథుడివి నువ్వు, నువ్వు నాథుల్ని ఇవ్వాలి, నువ్వు నాథుల్ని తీసేస్తావా? వాడు చెడ్డవాడు నిజమే, వాడిని చంపేస్తే మేము విధవం అయిపోతాం. ఆ దుష్టాలంకారం మాకొద్దు. కాబట్టి మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రణమిచ్చి కావు భక్తవరద నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు చిన్ననాటి పెండ్లి పెండ్లి కావు. ఇందుకు వింటారు కాళీయవర్ధనం. చిన్నతనంలో మా అమ్మగారు నాన్నగారు యోగ్యమైన వరుడు అని ఇతన్నిచ్చి మాకు పెళ్లి చేశారు. ఇతన్నిచ్చి పెళ్లి చేసినప్పుడు చేతికి గాజులు వేశారు, మంగళసూత్రం కట్టించారు, నల్లపూసలు కట్టించారు, కాళ్ళకి మట్టెలు పెట్టారు, కొప్పులో పువ్వులు పెట్టారు. మాకు శుభగశ్రీ అంటే సౌభాగ్య వస్తువులు అలంకారం అయ్యాయి. మాకు పతివ్రత ధర్మం ఉంది. ఆయన ఎటువంటి వాడన్న దాన్ని బట్టి మేము ఆయన్ని గౌరవించడం కాదు, ఆయన మా భర్త పరమేశ్వర స్వరూపుడు కాబట్టి ఆయన ఉండాలని మేము కోరుకుంటాం. కాబట్టి ఆయన్ని మార్చవయ్యా. అంతేకాని అప్పుడు మా తల్లిదండ్రులు పెళ్లి చేశారు, అది నిజమైన పెళ్లి కాదు. వాళ్ళు పెళ్లి చేసినప్పుడు మా అల్లుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని చేశారు, కానీ నిజంగా దీర్ఘాయుష్మంతుడిని ఇప్పుడు చేయవలసిన వాడివి నువ్వే. నీవు చేయు పెళ్లి నిత్యంబు భద్రంబు. నీవు చేసే పెళ్ళుంది అది నిత్యము భద్రము. చిన్ననాటి పెళ్లి పెళ్లి కాదు. మా నాన్న అమ్మ చేసిన పెళ్లి పెళ్లి కాదు, ఇప్పుడు నువ్వు చేసే పెళ్లి పెళ్లి. నువ్వు మా ఆయన్ని మాకు ఇచ్చావనుకో, వాళ్ళు ఇచ్చారు ఒకసారి మాకు మా ఆయన్ని, వీడు మీ ఆయనని ఇచ్చారు, అప్పుడు శుభగశ్రీ వచ్చింది. ఇప్పుడు నీ చేతిలో ఉంది, ఇప్పుడు నువ్విస్తే అది శాశ్వతం మాకు. కాబట్టి ఈశ్వరా మమ్మల్ని అనాథల్ని చేయవద్దు, బిడ్డల్ని చూడు అన్నారు. అంతే, దిగిపోయాడు కిందకి. అది కాళీయ మర్దనంలో ప్రార్థన వింటే అసలు పరమేశ్వరుడి యొక్క స్తోత్రం ఏమిటో అర్థం. అందుకే కాళీయమర్దనం ఎందుకు వింటారంటే, ప్రదోష వేళలో సూర్యోదయంలో ఎటువంటి అమంగళకరమైనటువంటి విషయములు తన్నుకొస్తున్నా సరే ఈశ్వరానుగ్రహం కలిగి అమంగళములు తొలగతోయబడతాయి, సమస్త విషములు విరిగిపోతాయి. దానికి అంత శక్తివంతం కాళీయమర్దనం భాగవతంలో. కాబట్టి వాళ్ళు ఈ ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు, మంచిది, నేను చంపను,
కాళీయుణ్ణి విడిచిపెడుతున్నారు, అనుగ్రహిస్తున్నారు. వెంటనే వాళ్ళు నాగజాతికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర విలువైనటువంటి రత్నములు ఉంటాయి. రత్నములు, వజ్రములు, హారములు, మంచి బట్టలు అన్నీ తెచ్చి కృష్ణ భగవానుడికి సమర్పించారు. ఓ లక్షణం ఉంటుంది, ప్రీతి పొందుట అని ఒక మాట ఉంటుంది. అది అన్ని వేళలా అలా అనడం అవకాశం ఉంటుంది. పరమప్రీతి పొందడం జరిగిందనుకోండి, తప్పకుండా నేను ఇవాళ కట్టుకుంటానండి పంచల చాపు అంటారు. అది ఎప్పుడు అవతల వారిని బట్టి ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఇది ఎక్కడ ఆవిష్కృతం అవుతుంది అంటే, పుట్టింటికి ఆడపిల్ల వస్తుంది, ఆమె మెట్టినిల్లు కోట్లకి పడగలెత్తి ఉండవచ్చు, పుట్టింటి వాళ్ళంత ఉన్నవాళ్ళు కాకపోవచ్చు. 150 రూపాయల చీర ఇచ్చారనుకోండి, పిట్లో పెట్టుకుని వెళ్ళదు చీర. ఆ చీర ఇవ్వడంలో ఆమె 5వ తనం అపేక్షింపబడింది. అమ్మా, నువ్వు ఎప్పటికీ మా ఇంటికి ఎందుకు రావాలంటే వెళ్ళిపోవడానికే రావాలి. ఆడపిల్లవి సంతోషంగా పసుపు కుంకాలుచ్చుకొని వెళ్ళిపోతూ ఉండాలి, ఇక్కడ ఉండిపోవడానికి రాకూడదు. మేము నీ గురించి ఆలోచించవలసిన అవసరంతో రాకూడదు, సంతోషంతో నీ వృద్ధిని చూడడానికి రావాలి. ఈ భావనతో లక్ష్మి నిన్ను కృప చేయుగాక, కాస్త పసుపు కుంకం పెట్టో చీరిస్తారు. వస్త్రమునందు దేవతలు ఉంటారు. అందుకే అంచు ఉన్న పంచె ఇస్తే తిరస్కరించారు. అందుకే కారణం, పెళ్ళిళ్ళు అయితే బట్టలు పెడతారు. బట్టలు పెట్టడం అంటే నిజానికి యథార్థంగా చెప్పాలి అంటే సంస్కారవంతమైన బట్టలు పెట్టుట అన్న మాటకు అర్థం ఏంటంటే ప్యాంటు చొక్కా కాదు. దానికి అంచు ఎక్కడుంది? అంచు లేని బట్ట ఇవ్వకూడదు. అంచు ఉన్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట అమంగళకరం. అందుకే అంచు లేని బట్ట పెట్టరు. అల్లుడికి పంచె కట్టుకోవడం చేత కాకపోయినా ఓ ప్యాంటు చొక్కా కోటు ఇంతకుముందు ఎప్పుడు జీవితంలో కొనుక్కోవడానికి అదృష్టం లేని వాళ్ళ మాకు ఓ కోటు ఎట్టండి అని అడుక్కుంటే ఓ కోటు, దాని మీద పంచెల చాపు కూడా పెట్టిస్తారు. ఇస్తే అప్పుడు ఆ పంచెల చాపుకి కట్టుకోవడం రాకపోతే బ్రహ్మస్థానం కడుతుంది. ఎందుకంటే అంచున్న బట్ట ఆయుక్కారకం, అంచు లేని బట్ట ఆయుక్కారకం కాదు. ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, తొందరగా వెళ్ళిపోతున్నారు అంటే పంచె కనీసం అప్పుడప్పుడైనా కట్టుకోకపోతే ఎలా? కట్టుకోవద్దు. జీవితంలో ఇంట్లో ప్యాంట్లు చొక్కాలు ఉంటే నేనేం అభ్యంతర పెట్టను, దాన్ని ఇప్పుడు నేనేం దానికోసం గుడ్డలు బద్దలు కొట్టేసుకొని అల్లరి పెట్టేసుకున్నాను. కానీ కనీసం ఇంటికి వచ్చినప్పుడు బీరువాలో 4 పంచెలు కూడా లేవనుకోండి, ఏదో దోషం ఉస్మా ఉండాలి. అంతవరకే నా ప్రతిపాదన. కాబట్టి పుట్టింట్లో ఇచ్చిన చీర కట్టుకుని వెళ్ళిపోతుంది ఆడపిల్ల. పూర్వం నా చిన్నతనంలో ఇంటికి వస్తే చీర పెడితే చీర కట్టుకుని వెళ్ళమ్మా అనేవారు. గబగబా చీర కట్టేసుకుని కట్టుకొచ్చిన చీర 10,000 రూపాయలదైనా విప్పేసి ఈ చీర కట్టుకుని వెళ్ళిపోయేవారు. అది మర్యాద, అది సంస్కారం. అందుకే మహాత్ములు ఇచ్చిన బట్టలు, ఆ ప్రేమతో ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బట్టలు ప్రత్యేకం కట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈ వస్తువులన్నీ కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు కట్టుకున్నాడని రాశారు భాగవతం. అలా ఎక్కడా లేదు ఇక భాగవతం. ఆయన కట్టుకున్న బట్ట వదిలేసి కాళీయుడు నాగకన్యలు పెట్టిన బట్టలు కట్టుకుని హారాలు వేసుకున్నాడు. అంటే ఒక ప్రార్థన ఈశ్వరుణ్ణి ఎంత కదిపేస్తుందో చూడాలి అంటే కాళీయమర్దనం. అది ఎవరు చదివినా ఈశ్వరానుగ్రహానికి అంతే హేతు. ఆయన బట్టలు కట్టుకుని ఒక మాట అన్నాడు, గోవరముతోడ మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్, మీరును మీ భార్యలు మీ అనుజులు చనుడు అంబుదిగిన్. మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎందుచేత అంటే ఇక్కడ గోవరముతోడ మనుజులు త్రాగెదరి మడుగు నీరు తగదిందుండన్, ఆవులు దూడలతోటి గోపాల బాలురు నీళ్లు తాగుతారు. కాబట్టి ఇప్పటికే విషతుల్యములయ్యాయి, వీటిని నేను శుద్ధ జలములుగా చేస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళిపోండి. పూర్వం అక్కడ ఉండేవారు రమణక ద్వీపంలో. ఆ రమణక ద్వీపానికి మళ్ళీ వెళ్ళిపో. రమణక ద్వీపానికి వెడితే గరుత్మంతుడు నన్ను చంపేస్తాడంటావేమో. గరుత్మంతుడు ఈసారి నీ జోలికి రాడు. ఎందుకు రాడో తెలుసా? నీ పడగల మీద నా పాదముల ముద్రలు ఉంటాయి. నువ్వు పడగ విప్పినప్పుడు నా పాదముద్ర కనపడుతుంది. నా పాదముద్ర కనపడితే గరుడు వెళ్ళిపోతాడు అని అనుగ్రహించాడు. పరీక్షిత్ మహారాజు భాగవతం వింటే అలా ఇలా వినడం. ఎంత చిన్న విషయం విడిచిపెట్టినా సరే ఆయన ఊరుకోడు. గరుత్మంతుడు ఈయన జోలికి వస్తాడు, రమణక ద్వీపానికి వెళ్ళు, ఇప్పుడు రాడు అని ఎందుకన్నాడు? అంతకుముందే ఏమైనా గొడవ ఉందా వీళ్ళిద్దరికీ అని అడిగాడు. అలా అడిగేవాడు ఉంటే కదూ చెప్పడం, లేని దానికి ఎందుకు? కాబట్టి వెంటనే శుకబ్రహ్మ అన్నారు, ఒకానొకప్పుడు సముద్రంలో రమణక ద్వీపంలో ఉండేవాడు కాళీయుడు. అక్కడే అనేకమైనటువంటి నాగజాతులు ఉండేవి, పాములు. పాముల పట్ల భయం కలిగినటువంటి మనుష్యులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క ఇంటి నుంచి ప్రతిరోజు మధుర పదార్థాలు పాలు తీసుకొచ్చి చెట్ల మొదట్లో ఉంచేవారు. పాములు మనుష్యుల ఇళ్లల్లోకి మనుష్యుల జోలికి వెళ్లకుండా అవి తిని బ్రతుకుతుండేవి. గరుత్మంతుడు ఒక నియమం పెట్టాడు,
పావులన్నిటినీ చంపి తినను, నేను వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి ఆహారంలో నాకు వాటా ఇవ్వాలి. అలా వాటా ఇచ్చిన పావులు జోలికి వెళ్ళేవాడు కాదు, అది తిని వెళ్ళిపోతుండేవాడు. కాళీయుడు అహంకరించాడు, నా అంత వాణ్ణి నేనెందుకు ఇస్తాను వాటా, నేను ఇవ్వనన్నాడు. గరుత్మంతుడు వచ్చాడు. కాళీయుడు ఇవ్వకపోగా వచ్చిన గరుత్మంతుడి మీద పడగలెత్తి 101 పడగలతో కాట్లు వేశాడు. గరుత్మంతుడికి ఆగ్రహం వచ్చి తన ఎడమ రెక్కతో ఒక్క దెబ్బ కొట్టాడు. 101 తలలు బద్దలైపోయి నెత్తురు కక్కి గరుత్మంతుడు చంపేస్తాడన్న భయంతో రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి తిన్నగా ఇక్కడికి వచ్చి ఈ కాళింది మడుగులో పడుకున్నాడు. ఇక్కడికి గరుత్మంతుడు రాడు. ఎందుకు రాడు? సౌభరి అనబడేటటువంటి మహర్షి ఈ మడుగులో నించుని తపస్సు చేశాడు. చేసినప్పుడు ఆయనకి అందులో ఉండేటటువంటి ప్రాణులన్నిటి పట్ల మమకారం ఏర్పడింది. అందులో ఉన్న చేపలకి రాజు ఉండేవాడు. ఒకప్పుడు గరుత్మంతుడు ఆ సరస్సు దగ్గరికి వచ్చి చేపల రాజుని తినేశాడు. చేపలన్నీ ఏడిచాయి, మా రాజుని తినేశాడు గరుత్మంతుడని. ఆహారానికి అతడు తిన్నా అవి ఏడిచాయి. ఏడిస్తే సౌభరి అయ్యయ్యో నేను ఇక్కడ ఉన్నాను, పాపం వీళ్ళు ఏడుస్తున్నారని బాధపడి గరుత్మంతుడికి శాపం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడైనా ఈ మడుగులోకి వచ్చి చేపలు తింటే నువ్వు మరణిస్తావు. అందుకని గరుత్మంతుడు ఇక్కడికి రాడు. ఇది కాళీయుడికి ఒక్కడికే తెలుసు. అందుకే కాళీయుడు ఇక్కడికి వచ్చి పడుకున్నాడు. కానీ ఇక్కడ గోపాల బాలురు ఆవులు దూడ వస్తాయి, అందుకుని వెనక్కి వెళ్ళిపో. గరుత్మంతుడు ఇప్పుడు నీ జోలికి రాడు. ఎందుకు రాడు అంటే, నీ పడగలు విప్పినప్పుడు నా పాదముద్రలు కనపడతాయి, నా పాదముద్రలు కనపడితే వెళ్ళిపోతాయి.